ప్రేమ పెళ్లి పేరుతో టీవీ సీరియల్ నటిని వేధింపులకు గురిచేస్తున్న యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ సీరియల్లో చేస్తున్న సమయంలో బత్తుల ఫణితేజ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. ఈ క్రమంలోనే ఆమెను వివాహం చేసుకోవడానికి అతను ముందుకొచ్చాడు. తనకు పెళ్లి భర్తకు దూరంగా 2 పిల్లలతో కలిసి ఉంటున్న విషయాన్ని చెప్పి పెళ్లికి నిరాకరించిన ఆ మహిళ. దీంతో అప్పటి నుంచి అతను అసభ్యకరమైన సందేశాలు, వీడియోలు ఆమె వాట్సాప్నకు పంపుతున్నాడు. బాధితురాలు జూబ్లీహిల్స్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నిందితుడు కాలబేరానికి వచ్చాడు. తన ప్రవర్తన కారణంగానే ఇదంతా జరిగిందని ఆమెకు సెల్ఫీ వీడియో పంపించాడు. బాధితురాలి క్యారెక్టర్ను దిగజార్చే విధంగా దుష్ప్రచారం చేయడంతో ఫణితేజను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టుగా జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఇలా అన్నాను, అదన్నాను, ఇదన్నాను అని చెప్తే మా అమ్మ నన్ను బండబూతులు తిట్టింది. ముందు ఆ అమ్మాయికి సారీ చెప్పు, ఫస్ట్ క్షమించి మనం ఆడవాళ్ళ మనసును నొప్పించకూడదురా, మనల్ని గెలుచుకోవాలి, మనసును గెలుచుకోవాలి, అంతేగాని నొప్పించి గెలుచుకోకూడదని చెప్పింది. ఒక మంచి ఫ్రెండ్షిప్ని కూడా కోల్పోయాక దాని గురించి నీకు ఈ వీడియో పెడుతుంది, కానీ వేరే ఉద్దేశంతో ఏమీ కాదు. నా దరిద్రానికి నేనే మెసేజ్ చేయిద్దాను, నేనే కాల్ చేద్దాను కూడా అన్నా. ఎన్నెన్నో మాట్లాడినా ఇంకా నేను చేసిన తప్పే, ముమ్మాటికి తప్పే. నాకు కావాల్సిందే, ఎందుకంటే నాకు జరగాల్సిందే జరిగింది. మంచి ఫ్రెండ్స్, జనాలు అందరూ ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్రెండ్ అందరూ కుళ్ళు దెబ్బారు. అయిపోయింది, అంతా చెడు.